అని చెప్పినాడు ఆయన. అది కమిషన్ కాళేశ్వరం కూడా మనం చూసినాం. కాళేశ్వరం యొక్క కమిషన్, ఆ కమిషన్ల కక్కుర్తి కారణంగా కళ్ళకు కట్టినట్టుగా ఎలక్షన్ల ముందు వాళ్ళ యొక్క బండారము ప్రకృతి బయట పెట్టేసింది. అందువల్లనే వాళ్ళు అధికారం కోల్పోయినారు. సో లక్షల కోట్ల రూపాయలు తినేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఎదుటివాడు తింటున్నాడు అంటే పచ్చకామలు వచ్చానికి దేశం అంతా పచ్చగానే కనిపిస్తుంది, లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. కమిషన్లకు, కక్కుర్తులకు, లేకపోతే అక్రమాలకు, అవినీతికి మారుపేరుగా నిలిచినటువంటి బీఆర్ఎస్, టిఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కు ఇవాళ కేటీఆర్ కు ఎన్ని బాలరాజుకు తెలుసు, కానీ ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పలేడు. ఆ హైటెక్ సిటీ, మాదాపూరు అవన్నీ పట్టుకొని ఆ శ్రీనివాస్ గౌడ్ అని ఒక మాజీ మినిస్టర్ ఉండే, సో ఆయన పట్టుకొని అడిగితే ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని అక్రమంగా సంపాదించండి అనేది చెప్తాడు. యాదగిరి గుట్ట చుట్టూ ఎన్ని ఎకరాలు కేటీఆర్, కేసీఆర్, తర్వాత ఆయన ఎవరు మన హరీష్ రావుకు ఉన్నాయి అనేటువంటిది. అసలు వాళ్ళ పార్టీలోనే మాకు ఎవరికి లేకుండా 4-5 తింటున్నారని ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు చేసింది కాబట్టి వాళ్లకు ఆ కమిషన్ల యొక్క కథ బాగా తెలిసి కాబట్టి ఇక్కడ కూడా నడుస్తుంది అనేటువంటి అపోహలు ఉన్నారు. అంటే కమిషన్ లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు. కానీ అప్పట్లో కమిషన్ల కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ అని, ఇప్పుడు 40,000 కోట్ల మీరు వదిలేసిన బిల్లులు వదిలిపోతే మేము కడుతున్నాం అని చెప్పారు ఎవరు, డిప్యూటీ సీఎం గారు. మేము క్లియర్ చేస్తున్నాం అని. సో ఆ 40,000 కోట్లకు సంబంధించి 30% కమిషన్ అనేది ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అలాగే ఏ కొత్త పథకం ప్రారంభించాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించాలన్నా కూడా ఈ కమిషన్ లేదే పని జరగట్లేదని వాళ్ళ మాటలో చెప్పాలంటే. ఇది అంటే నిరాధారమైనటువంటి ఆరోపణ అండి. ఇది సర్వసాధారణమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి, అంటే ప్రతిపక్షం అంటే ఆరోపణలు చేయాలా, అధికార పక్షం అంటే సమర్థించుకోవాలనేటువంటి ఒక దుస్సంస్కృతి భారతదేశ రాజకీయాల్లో వచ్చింది. నేను ఇప్పుడు ఆ ధర్మ చెప్పారు కదా, ధర్మ కమిషన్ ఏదో ధర్మలంచం అనేది చెప్పినారు కదా. సో అది భారతదేశాన్ని మొత్తం ప్రతి వ్యవస్థలో ఆర్ఎస్ఎస్, ఏబిలో పెరిగినామా, మేము కూడా చూసినాము. సో లంచం లేనటువంటి సమాజం రావాలని కొట్లాడితే పాపం కేజ్రీవాల్ కు, ఆయనకు అవినీతి వ్యతిరేకం కొట్లాడని ఆయనకు పట్టం కడితే ఆయనే అవినీతిలో కూరుకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఎక్కడ కూడా అతీతం లేరు. అంటే అసలు రాజకీయం ఎవరిని వదలదంటారా? దిగే వరకు, దిగిన తర్వాత ఎంత నియత్గా ఉన్నా కూడా అబ్బో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తే సార్, నేను 10 years సర్వీస్ వదిలినా. అవును, సర్వీస్ వదిలినప్పుడు మా లెక్చరర్స్ కొందరు అన్నారు, ఆయనకి ఏమో బెనిఫిట్ లేకుండా సర్వీస్ అంత ధైర్యంగా వదులుతాడా అని. అంటే మనం నియత్తుకున్నా కూడా ఈ సమాజము ఒప్పుకోదు. అందులో రాజకీయ నాయకులు అస్సలే ఒప్పుకోరు. ఎందుకనంటే వాళ్ళకు కేసీఆర్ కున్నంత అనుభవం కమిషన్ కొట్టడంలో ఇంకెవరికైనా ఉన్నదా ఈ రాష్ట్రంలో? ఆయన కేసీఆర్ మించిపోయి, కేటీఆర్ అంటే తండ్రిని మించిన కొడుకు అని అనిపించుకున్నాడు ఆయన. సో అనిపించుకొని ఆయన కమిషన్లలోనే బతికిండు కాబట్టి ఆయన ఆస్తులు మొత్తం, ఆయనకు దమ్ముందని ఛాలెంజ్ చేస్తున్నా, ఆయనకు దమ్ముంది ఆస్తులు ప్రకటన చేస్తారా? ఆయన 2014 ముందు, లేకపోతే తెలంగాణ ఉద్యమానికి రాక ముందు, వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం అయిన తర్వాత 14 ఈ మధ్య కాలం 14 నుంచి 24 మధ్య ఉన్న ఆస్తులను, ఆయన ఆస్తులను ఏ వ్యాపారం చేసిందని వేల కోట్లు అడుగుదాం. తల్లోజు ఆచార్య గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు, జాతీయ బీసీ సభ్యులు. నమస్కారం ఆచార్య గారు. రైట్, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి క్విక్ గా బాలరాజు గారు క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. కేటీఆర్ ఆస్తుల ఆధారాలు కావాలన్నా, హరీష్ రావు గారి ఆస్తుల ఆధారాలు కావాలన్నా, కేసీఆర్ వి, కేటీఆర్ వి, కవిత గారి కావాలన్నా అర్జెంట్ గా వెళ్ళి మీరు మయ నేత అనే దాన్ని అఫిడవిట్ ఓపెన్ చేయండి. ఎన్ని ఆస్తులుందో తెలుస్తాయి. 2009లో కోడ్ చేసిరు వాళ్ళు, 2014లో కోడ్ చేసిరు, 2018లో కోడ్ చేసిరు, 2023లో కోడ్ చేసిరు. వాళ్ళ ఆస్తులు ఏందో అంటే మనకి అలా కాదు బాలరాజు గారు. సినిమాల్లో ఒక డైలాగ్ ఉండేది అప్పట్లో, సాయి కుమార్ గారు అనుకుంటా, కనిపించని ఆ 4వ సింహం అని.
అలాగే ఇక్కడ మీరు చెప్పిన ఆస్తులు కాదు, చెప్పని ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు వెంకటస్వామి గారు.